అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనకి ఈ రోజు నుంచే నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది. ఇంగ్లీషోడి నూతన సంవత్సరం ఏమో జాన్ 1కి అయితే మనకి మాత్రం ఈ రోజు నుంచి మొదలవుతుంది. వాడు మందుతోటి చిందుతోటి స్టార్ట్ చేస్తే మనం గుడికెళ్ళి పూజ చేసి మొక్కుతో మనం స్టార్ట్ చేస్తాం. ఉగాది పచ్చడితోటి షడ్రుచులతోటి ఇక ముందు నుంచి మంచి జరగాలని, ఏ కష్ట సుఖమైనా సరే భరించాలని ఆ దేవుడికి మొక్కుతూ మనం ఈ ఉగాది అనేది స్టార్ట్ చేస్తాం. అయితే భారతదేశంలో 2 క్యాలెండర్లు మాత్రం చూడడం జరుగుతుంది. ఆ 2 క్యాలెండర్లు ఏంటంటే గ్రెగేరియన్ క్యాలెండర్ ఒకటి, ఇంకోటి మన విక్రమ సంహిత అంటే మన సొంత క్యాలెండర్. అయితే మన విక్రమ సంహిత అనే క్యాలెండర్ని పక్కకు పెట్టి గ్రెగేరియన్ క్యాలెండర్ మాత్రమే ఫాలో అవుతున్నాం. అయితే నిజానికి ఈ రెండిట్లో ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అంటే చైనా వాడు అవతల వాళ్ళ టెక్నాలజీ ఎలా అయితే రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారో అలాగే గ్రెగేరియన్ క్యాలెండర్ రివర్స్ ఇంజనీరింగ్ చేసి విక్రమ్ సంహిత నుంచి ఎలా కాపీ కొట్టింది అనేది మనం తెలుసుకుపోయే ముందు అసలు ఈ ఉగాది అనేది ఎందుకింత విశేషము, ఈ ఉగాది యొక్క విశేషాలు ఏంటి, అది ఎందుకు జరుపుకుందాం అనేది మనం తెలుసుకుందాం. ఈ ఉగాది గురించి మనం మాట్లాడుకోవాలంటే బ్రహ్మ ఈ సృష్టిని ఆరంభించింది ఇదే రోజు. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి సూర్యోదయం సమయాన ఈ సృష్టిని బ్రహ్మ ఆరంభించాడు. అయితే ఉగాది అంటే యుగం ప్లస్ ఆది. ఆది అంటే మొదలు, యుగం అంటే మీకు తెలుసు కదండి టైం. అయితే ఈ యుగం ప్లస్ ఆదియే ఉగాదిగా మనం పిలుచుకుంటాము. ఇదే రోజు శ్రీరామచంద్రుడు తన రాజ్యంలో రాజుగా పట్టాభిషిక్తుడు అయ్యాడు. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదే రోజు ఈ భూమిని వదిలి వైకుంఠానికి వెళ్ళాడు. అయితే ఈ ఉగాదిని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే షడ్రుచులతో మనము వీటిని సెలబ్రేట్ చేసుకుంటాం. షడ్రుచులు అంటే మీకు అందరికీ తెలుసు: పులుపు, తీపి, చేదు, వగరు, ఉప్పు, కారం. సో మన జీవితంలో ఈ కష్టాలు సుఖాలు ఇలా ఎన్నో ఉన్నా కూడా మనము అన్నిటినీ భరిస్తూ ఓదార్చుకుంటూ ఒడిదుడుకు వెళ్ళాలి అని మనకు పెద్దలు చెప్తారు. అంతేకాకుండా నా చిన్నతనంలో ఒక పెద్ద మనిషి ఏం చెప్పాడంటే, ఇది ఎందుకు తాగుతామో మనం తెలుసా అని అంటే తనకి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఉగాది పచ్చడి అనేది తాగడం వల్ల ఇదొక యాంటీబయోటిక్ మనకు తెలియకుండానే. ఆ షడ్రుచులు ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం వల్ల బాడీలో యాంటీబయోటిక్ లాగా పనిచేస్తుంది అని చెప్పాడు. ఇది ఎంతవరకు నిజమో మరి తనకే తెలియాలి. అదే కాకుండా ఇంకో ఏం మాట్లాడాడంటే, బాడీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మన ఇన్నర్గా కానీ బయట కానీ అస్వస్థత లాంటివి మనకు కొన్ని ఉంటాయి కదా, ఇలాంటి ఎటువంటి ఉన్నా సరే ఈ టైంలో మనం బయటికి వెళ్తుంది. ఆ ఇయర్ స్టార్టింగ్లో మనము ఇవి తెలుసుకొని దీనికి రకంగా మనము జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన అన్నాడు. సో ఆ పెద్ద మనిషి అన్న మాటలు. సో మేబీ ఇందులో మెడిసిన్ కూడా ఉండొచ్చు. మనం దీన్ని తీపిగా స్టార్ట్ చేస్తాం, చేతిగా స్టార్ట్ చేస్తాం, షడ్రుచులతో స్టార్ట్ చేస్తాం. ఈ ఉగాది రోజు షడ్రుచులతోటి మనం ఈ పచ్చడి తాగిన తర్వాత మనకు నచ్చిన తినుబండారు స్వీట్స్ అవన్నీ తిన్న తర్వాత దగ్గరలో ఉన్న ఆలయానికి కానీ లేదా ధర్మస్థలానికి కానీ వెళ్ళడం జరుగుతుంది. ఇలా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన ఆధునిక కాలంలో మనందరికీ ఫోన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, క్యాలెండర్స్ కావచ్చు అందుబాటులో ఉన్నాయి. కానీ అప్పట్లో అవేమీ లేవు. నేను మాట్లాడేది 2000 సంవత్సరాల క్రితం నాటి మాట. అయితే ఆ దగ్గరలో ఉన్న దేవాలయాలు కావచ్చు లేకపోతే ధర్మస్థలాలు కావచ్చు, వీళ్ళందరూ ఈ ఏదైతే క్యాలెండర్కి సంబంధించిన ఈ టైం టేబుల్ ఏదైతే ఉందో అక్కడ ఏర్పరిచే వాళ్ళనమాట. అక్కడ పంతులు కావచ్చు, పాండిత్యం తెలిసిన వాళ్ళు కావచ్చు, కొంచెం నాలెడ్జ్ ఉన్న చదువుకున్న వ్యక్తులు కావచ్చు, ఈ నాలెడ్జ్ని వాళ్ళు షేర్ చేసుకున్న వాళ్ళు అక్కడ. సో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఈ సంవత్సర కాలం పాటు అసలు ఎలా ఉండబోతుందని పంచాంగం వాళ్ళు నెమరు వేసుకునేవాళ్ళు. ఈ పంచాంగాన్ని వాళ్ళు విశ్లేషించేవాళ్ళు అనమాట. వర్షాలు రాబోతున్నాయా, ఏ టైంకి, ఎండలు ఎట్లా ఉండబోతుంది, భవిష్య కాలంలో ఎలా ఉండబోతుంది, ఋతుక్రమం కానీ ఇవన్నీ విశ్లేషించేవాళ్ళు అనమాట. అయితే ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుసు అని మనకి అనుమానం వచ్చినప్పుడు మనం ఒకటి గమనించాలి. మన ప్రాచీన వేదభూమి ఇది. మన ప్రాచీన కాలంలో ఎంతోమంది సైంటిస్టులు ఉండేవాళ్ళు. వాళ్ళనే మనం సెయింట్స్ అని మాట్లాడతాం. ఉదాహరణకి భృగు మహర్షి కావచ్చు, భరద్వాజుడు కావచ్చు, భాస్కరాచార్యులు కావచ్చు, ఇలా ఎంతోమంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తే వరాహమిహిరుడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే జ్యోతిష శాస్త్రం కావచ్చు లేకపోతే ఆస్ట్రోఫిజిక్స్ సైన్స్ కావచ్చు, ఇలాంటివి చాలా డెవలప్ చేశారు. మ్యాథమెటిక్స్ కావచ్చు, వేదిక్ మ్యాథ్స్ అని మాట్లాడతారు. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. సో తరతరాలుగా మన ప్రాచీనంలో మన వాళ్ళైన ఈ సైంటిస్టులు మనకి నాలెడ్జ్ను అందించుకుంటూ వచ్చారు. ఈ నాలెడ్జ్నే మనం గుళ్ళో నిక్షిప్తపరుచుకున్నాం. అందుకే
భారతదేశాన్ని గనక మనము దెబ్బ కొట్టాలంటే వాళ్ళ గుళ్ళని ధ్వంసం చేస్తే చాలు అని. ఒకప్పుడు మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవో కావండి, ఈ గుళ్ళే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మన నాలెడ్జ్ని మొత్తం వాళ్ళు బద్దలు కొట్టేసి వెళ్ళిపోయారు. కేవలం డివోట్స్ మాత్రమే మనకు మిగిలిపోయాయి, పూజలు, ఈ రిచువల్స్ మాత్రమే మిగిలిపోయి నాలెడ్జ్ మనం పడగొట్టుకున్నాం. సో ఈ వరాహమిహిరుడు ఈ భవిష్యవాణి కానీ, ఈ క్యాలెండర్స్ కానీ, ఈ సిస్టమ్స్ని కానీ తను తన కాలంలో అప్డేట్ చేసినటువంటి వ్యక్తి. ఈ 2000 to 3000 ఇయర్స్ బ్యాక్ వాడు అంతకు ముందు నుంచే మనకి ఈ సిస్టమ్ అనేది ఉంది. ఈ క్యాలెండర్ సిస్టమ్ కావచ్చు, ఈ గ్రహాలని క్యాలిక్యులేషన్ చేయడం కావచ్చు, ఇదంతా సిస్టమ్ అంతకు ముందు నుంచే మనకు ఉంది. సో అసలు ఈ వరాహమిహిరుడు ఎవరు, అసలు ఈ క్యాలెండర్ అనేది ఇన్ని వేల సంవత్సరాల ముందు నుంచే మన ఇండియాలో ఉందా, అసలు దీంట్లోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దామా? మనం మాట్లాడుకున్నట్టు ఈ వరాహమిహిర అనే ఈ శాస్త్రవేత్త అప్పట్లోనే 2000 సంవత్సరాల క్రితమే ఈ క్యాలెండర్ని రచించి, అంటే ఈ క్యాలెండర్ని సృష్టించాడు అన్నదానికంటే దీన్ని అప్డేట్ చేశాడేమో అని మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మీరు కనుక కుతుబ్ మినార్ గురించి మీరు వినే ఉంటారు. ఆ కుతుబ్ మినారు ఏందనుకుంటున్నారు మీరు? అది ఒక అంతరిక్ష ప్రయోగశాల. కుతుబ్ అంటే అరబ్లో అంతరిక్షం అని అర్థం. అది అంతరిక్ష ప్రయోగశాల అని అనడానికి కారణం ఏంటంటే ఆ కుతుబ్ మినార్ అణువణువు దానికి సంబంధించిన ఆధారాలు బయటకు పడ్డాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కుతుబ్ మినార్లో పైన చూస్తే కుతుబ్ మినార్కి 365 స్టెప్స్ ఉంటాయి. అంటే ఆ 365 స్టెప్స్ అనేది 365 డేస్కి సంకేతం. అలాగే 7 స్టార్స్ ఉంటాయి. ఆ 7 స్టార్ అనేది వారానికి 7 రోజులు అని సంకేతం. అంతేకాకుండా కుతుబ్ మినార్ పైనుంచి చూస్తే ఒక తామర పువ్వులా ఉంటుంది. ఈ తామర పువ్వులో కరెక్ట్ 24 పెటల్స్ ఉంటాయి. ఈ 24 పెటల్స్ అనేవి 24 అవర్స్కి మనకి ప్రత్యేకత, అంటే ఈ 24 గంటలు సూచిస్తుంది అన్నమాట. సో ఈ కుతుబ్ మినార్ ఏదైతే ఉందో ఇందులో విష్ణుకు సంబంధించిన ఐడల్స్ కావచ్చు, అంతరిక్షానికి గ్రహానికి సంబంధించిన ఈ నవగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటికి సపరేట్ టెంపుల్స్ కావచ్చు, గుడిలాగా అక్కడ ఉన్నాయి. సో కుతుబ్ మినార్ని కనుక మనం విశ్లేషించి చూస్తే అణువు ఈ గ్రహానికి ఏదైతే ఉందో అంతరిక్ష పరిశోధన అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమే ఈ కుతుబ్ మినార్. ఇప్పుడు మీరు విన్నట్టుగానే కుతుబ్ మినార్ అనే దాని పేరు ఏంటంటే మిహిరావలి. మిహిరా అంటే వరాహం అని అర్థం, వలి అంటే స్థలం అని అర్థం. ఇది వరాహ స్థలం, అంటే వరాహమిహిరుడి స్థలం. ఆదిత్యుడు మీ అందరికి తెలిసే ఉంటుంది. చంద్రగుప్త డైనాసిటీకి చెందిన విక్రమాదిత్యుడు 2. ఇతని కాలంలోనే నవరత్నాలు అనే ఉండేవాళ్ళు. ఆ నవరత్నాలు ఒక్కడే మన వరాహమిహిరుడు. ఈ వరాహమిహిరుడికే అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని నిర్మించి ఈ విక్రమాదిత్యుడు తనకిచ్చి అక్కడి నుంచే ఈయన పరిశోధన అనేది స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి తను అంతరిక్షాన్ని అబ్జర్వ్ చేయడము, గ్రహాలని మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయడము, అంతేకాకుండా ఎప్పటికప్పుడు జనాలకి ఎప్పుడు ఏం జరగబోతుందో విశ్లేషించి చెప్పడం జరిగింది. ఇతనే భవిష్యవాణి కావచ్చు, పంచాంగాలు కావచ్చు, లేకపోతే ఈ గ్రహాల గురించి గ్రహాలు వాటి ఎఫెక్ట్స్ అవన్నీ దాన్ని రాసి పెట్టాడు. తను ఎన్నో శాస్త్రాలు రాశాడు. అందులో నుంచే భవిష్యవాణి అవి ఇవని చెప్పి ఇప్పుడు మన పంచాంగాలు చదివే పాండితులు కావచ్చు అక్కడి నుంచే చెప్పడం జరుగుతుంది. వరాహమిహిరుడి కాలంలో వరాహమిహిరుడు ఏదైతే విక్రమ సంహిత అని మనకి అందజేశాడో దీనికంటే పూర్వం ఇంకా చాలా ఉండేదని మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే అంతకు ముందు ఉన్న శాస్త్రాలు కావచ్చు, అంతకు ముందున్న టెక్నాలజీ కావచ్చు, అంతకు ముందున్న సైన్స్ కావచ్చు, దాన్ని బట్టే ఈ గ్రహాల క్యాలిక్యులేషన్స్ కావచ్చు, వీటికి ఎక్విప్మెంట్ అవన్నీ వచ్చి ఉండేట్టు మనకి ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఈ ఏదైతే క్యాలెండర్ ఉందో అంతకు ముందు నుంచే ఉంది. సో దీన్ని అప్డేట్ చేసి ఉండవచ్చు ఎవరు? వరాహమిహిరుడు. అయితే వరాహమిహిరుడు అప్డేట్ చేసిన క్యాలెండర్ ఏదైతే విక్రమ్ సంవత్ ఉందో అయితే దాన్ని చూసే ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ కూడా వచ్చిందని చాలామంది విశ్లేషకులు అంటారు. ఇదే నిజం కూడా. విక్రమ్ సంవత్ క్యాలెండర్ కానీ లేక గ్రిగేరియన్ క్యాలెండర్ కానీ మనం రెండు కన్సిడర్లోకి తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ క్యాలెండర్, భారతదేశ క్యాలెండర్ అని మాట్లాడుకుందాం. అయితే భారతదేశ క్యాలెండర్ ఏదైతే ఉందో దాన్ని యూనిసోలార్ క్యాలెండర్ అంటారు. అదే ఇంగ్లీష్ క్యాలెండర్ ఉంది కదా, దాన్ని ఏమో సోలార్ క్యాలెండర్ అంటారు. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటంటే వరాహమిహిరుడు దీన్ని డిజైన్ చేసేటప్పుడు ఏం చేశాడంటే సూర్యుని అలాగే చంద్రుడిని కూడా పరిగణనలోకి తీసుకొని గ్రహాలని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ క్యాలెండర్ని డిజైన్ చేయడం జరిగింది. అదే ఇంగ్లీష్ వాడు అనుకో కేవలం సూర్యుని మాత్రమే పరిగణనలోకి తీసుకొని తన క్యాలెండర్ని డిసైడ్ చేయడం జరిగింది. అయితే
ఆ రొటేషన్ కావచ్చు, లేకపోతే ఆ క్యాలిక్యులేషన్స్ కావచ్చు, ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఆ వచ్చేది అందుకే మన ఈ ఏదైతే భారతదేశం క్యాలెండర్లో 12 లేదా 13 మాసాలు వస్తాయి, అంటే 13 నెలలు వస్తాయి. కానీ ఇంగ్లీష్ క్యాలెండర్లో ఎప్పుడు ఎగ్జాక్ట్గా వీళ్ళు 12 నెలలు మాత్రమే పెట్టుకుంటారు, అంటే 365 366 డేస్. మనకి అధిక రోజులు వచ్చే అవకాశం ఉంటుంది కదా, సో క్యాలిక్యులేషన్ మిస్ కాకుండా ఎగ్జాక్ట్గా మనకి 12 లేదా 13 రావడానికి ఆస్కారం ఉంది. అందుకే మనది యాక్చువల్గా యాక్యురేట్గా పనిచేసే క్యాలెండర్ మంది, ఇంత క్యాలిక్యులేట్ బేస్డ్గా డిజైన్ చేశారు కాబట్టి. దీన్ని బట్టి మనం ఆలోచన చేయొచ్చు. సో వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ నాట్. ఇప్పుడు మనము ఈ నెలలను బట్టి, వారాలను బట్టి మనం కొంచెం ఆలోచన చేసుకుంటే ఈ గ్రిగేరియన్ క్యాలెండరు అసలు ఎంత కాపీ క్యాటా, లేకపోతే ఇది ఎట్లా డిజైన్ అనేది ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఓకేనా? అసలు క్షుణ్ణంగా పరిశీలించండి మీరు కూడా. చైత్రం అంటే మార్చ్ ఏప్రిల్ అండి, వైశాఖం అంటే ఏప్రిల్ టు మే అండి, అదే జ్యేష్టం అన్నాం అనుకోమండి మే టు జూన్, ఆషాఢం జూన్ టు జూలై, అండ్ శ్రావణం అంటే జూలై టు ఆగస్ట్, భాద్రపదం అంటే ఆగస్ట్ టు సెప్టెంబర్, అండ్ ఆశ్వయుజం అంటే సెప్టెంబర్ టు అక్టోబర్, కార్తీకం అంటే అక్టోబర్ టు నవంబర్, మార్గశిరం నవంబర్ టు డిసెంబర్, పుష్యం డిసెంబర్ టు జనవరి, మాఘం జనవరి టు ఫిబ్రవరి, పాల్గొనం అంటే ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అండి. సో ఇవి మన నెలలు. అయితే మీరు ఇక్కడ కరెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పల్గుణం, ఇవి కదా 12 మనకి. అదే వీళ్ళు 12 డిసైడ్ చేశారు, కాకపోతే వీళ్ళది జాన్ నుంచి స్టార్ట్ అవుతుంది, మంది మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మనం గమనించాలి, సెప్టెంబర్, అక్టోబర్, ఇంకోటి నవంబర్, డిసెంబర్. మీరు అంబర్ అని గమనించారా వర్డ్? అంబర్ అంటే ఏంటి? పైన. సంస్కృతంలో అంబర్ అంటే అంబరాన అంటే పైన, టాప్ అనమాట. సో ఏదైతే ఈ నెలలు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు డివైడెడ్ బై 12 చేశారు కదా, ఆ డివైడెడ్ బై 12 చేసినప్పుడు మనకి 7th ఏదొస్తుంది? 7thలో సన్ ఉంటాడు అనమాట. అంటే సూర్యుడు 7th ప్లేస్లో ఉన్నప్పుడు దాన్ని వీళ్ళు సెప్టెంబర్ అంటారు. కానీ మనకు అది 7th మంత్, గుర్తుపెట్టుకోండి. మనకి 7th మంత్ కాబట్టి వీళ్ళు సెప్టెంబర్ అని పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఏంది? ఆ టైంలో సన్ అనేవాడు 7th ప్లేస్లో ఉంటాడు కాబట్టి 7th అంబర్. 8th అంబర్ అంటే అక్టోబర్ అనమాట. దాని తర్వాత 9th అంబర్ కాబట్టి నవంబర్ అనమాట. డిస్ అంటే దస్ అంబర్ కాబట్టి డిసెంబర్ అని పేరు పెట్టుకున్నారు. ఇది నిజమండి, మీకు ఎవరు చెప్పలేదు. మీరు ఇప్పుడు చెప్తుంటే షాక్ అవుతుంటారు. ఇంకో విషయం ఏంటంటే మనము ఆదివారము, ఇంకోటి శనివారము, బుధవారము, శుక్రవారం, బేస్తవారం అని చెప్పి మనం 7 వారాలు ఉంటాయి కదా. సో ఈ 7 వారాలని వీళ్ళు కూడా పెట్టుకున్నారనమాట, వీళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుని. దాని తర్వాత రవివార్, ఆదివార్ అంటే ఏంది? సన్ కాబట్టి వీళ్ళు ఏం పెట్టారు? సండే పెట్టుకున్నారు వీళ్ళు. రవివార్, ఆదివార్, సన్ కాబట్టి సండే. శనిగ్రహం సాటర్డే, సాటర్డే, శనిగ్రహం సాటర్డే కదా, సాటర్న్ గ్రహం కదా అది, అందుకే వీళ్ళు సాటర్డే అని పేరు పెట్టుకున్నారు. 1995 లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ 2024, 2025, 2026 ఇట్లా పేర్లు ఉంటాయి కదా, నెంబర్స్ ఉంటాయి కదా. కానీ మన భారతదేశ క్యాలెండర్కి మాత్రమే సపరేట్గా ఒక పేరు ఉంటుందండి. ఇయర్ కాకుండా ఒక పేరు కూడా ఉంటుంది. ఆ పేరు ఏంటో తెలుసా మీకు? ఈ సంవత్సరం పేరేమో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మనది, గుర్తుపెట్టుకోండి. విశ్వావసు నామ సంవత్సరం అనే ఒక పేరుతోటి కూడా మనం పిలుచుకోవడం. అలాగే ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరు కూడా గ్రహాలను బట్టి, మనకున్న సంస్కృతిని బట్టి, శాస్త్రాలను బట్టి పెట్టిన పేరు అది. వరాహమిహిరుడు తన రీసెర్చ్ కొనసాగిస్తున్న టైంలో మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని టెంపుల్ మీకు అందరికి ఐడియా ఉంటుంటుంది. మహాకాల్ అంటే ఏదో కాదండి, ద గ్రేట్ టైమ్ అని దాని అర్థం. సో తను ఒకటి కనుక్కున్నాడు, దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, మకర రేఖ ఇంకో పేరు ఉంటుందండి, అలాగే ఈక్వేటర్ కూడా కనుక్కున్నాడు. సో తన లాంగ్వేజ్లో తను రచించుకోవడం జరిగింది. దాని తర్వాత అతనే కాకుండా గడియ, సమయం, హారా అనే ఇప్పుడు హవర్గా మనం పిలుచుకుంటున్నాం, తను రచించిందే, తను కనుక్కున్నదే ఇవన్నీ. సో దీన్ని బట్టి డిజైన్ చేయడం జరిగింది. వరాహమిహిరుడి చరిత్ర అంత గొప్పది. కానీ ఇతనే కనుక్కున్నాడంటే ముందున్న శాస్త్రవేత్తల దాన్ని బట్టి అతనుకున్న ఏదైతే పరిజ్ఞానం ఉందో, అతను చెప్పిన సైన్స్ని బట్టి తను నేర్చుకొని, తను అవలించుకొని, తన తర్వాత నుంచి అప్డేట్ చేసిన ఇవన్నీ. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. సో వరాహమిహిర గురించి మనము ఒకరోజు సపరేట్ ఎపిసోడ్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే తను చాలా రచించాడు. ఈ ఎపిసోడ్ మన ఉగాది గురించి మాట్లాడుకుందాం కాబట్టి అందరూ
హ్యాపీగా ఉండాలండి. ఈ నూతన సంవత్సరం అందరికీ డబ్బులో కాకుండా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, ఇదండి గ్రిగేరియన్ క్యాలెండర్కి మన భారతదేశ విక్రమ్ సంవిత్ క్యాలెండర్కి ఉన్న డిఫరెన్సెస్. ఇప్పటికైనా మన గొప్పతనం నేర్చుకొని అట్లీస్ట్ మనకున్న నాలెడ్జ్ని మన పిల్లలతో షేర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు నేను చేసిన ఈ వీడియో మీ అందరికీ ఒక నిఘంటు లాగా, ఒక డిక్షనరీ లాగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.